హ్మ్. వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇప్పటి వరకు మనం చేసిన ఈ 3 డేస్‌లో అలాగే మధ్యలో నేను మీకు ఇచ్చినటువంటి జర్నలింగ్ గాని, ఇవన్నీ మినిమమ్ 1% అయినా అందరూ నో వన్ ఈస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ కదా, 100% పర్ఫెక్ట్ కాదు. కాకపోతే చేయడానికి ప్రయత్నిస్తాం కదా. ఆ చేసే ప్రాసెస్లో మనం ఒక్కొక్కటి రాయటం మొదలు పెట్టినప్పుడు, రాయటం ఎస్పెషల్లీ రాయటం, బికాస్ ఇన్నర్ చైల్డ్తో మనం కమ్యూనికేట్ అయ్యేది మెడిటేషన్ ఒకటైతే రాయటం ఇంకొకటి అని చెప్పి నేను చెప్పాను కదా. సో రాయటం మొదలు పెట్టినప్పుడు దెన్ స్లోలీ ఎట్ ఎ టైం ఎవ్వరు ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వరండి, అన్లెస్ అండ్ అంటిల్ అదొక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అయితే తప్ప. ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మాదిరిగా హిప్నాటిక్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ తో మనము ట్రావెల్ చేస్తే, హిప్నాటిక్ గా సబ్ కాన్షియస్ మైండ్ కి కనెక్ట్ అయితే తప్ప ఇన్నర్ చైల్డ్ తో డైరెక్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయలేం. అలా ఎస్టాబ్లిష్ అయినా కూడా అది ఒక్కసారి ఆ హైప్నాటిక్ ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వి ఫీల్ డిస్కనెక్టెడ్ గా ఫీల్ అవుతాం. అది ఎలా అంటే ఎలైస్ ఇన్ ద వండర్లాండ్ అని వినే ఉంటారు. ఒక వింత ప్రపంచంలో తీసుకొచ్చి మనల్ని నిల్చోబెట్టేసి నువ్వు ఎలా సృష్టిస్తావో అలా సృష్టించుకో, ఇది ప్రపంచం అంతా నీదే అన్నట్టు ఉంటదన్నమాట. కానీ మనం ఈ 4 డేస్‌లో మనం చేసిన ప్రాసెస్ అంతా ఎట్లా ఉండేదంటే, స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాం. ఫస్ట్ డే మనం ఇన్నర్ చైల్డ్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి జస్ట్ మన హ్యాండ్‌ని యూజ్ చేశాము. కొన్ని రిటన్ ప్రాక్టీసెస్ చేశాము. సెకండ్ డే అదే ఆ ఫస్ట్ డేనే మీకు మన ఇన్నర్ చైల్డ్‌తో కమ్యూనికేట్ అవ్వటానికి జస్ట్ తన స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చేశాము. అలాగే థర్డ్ డే ఇన్నర్ చైల్డ్‌తో కమ్యూనికేట్ అయ్యి ఇన్నర్ చైల్డ్‌లో ఉన్నటువంటి ట్రామాస్ ఏమిటి? అండ్ తను ఎక్కడ స్టక్ అయింది? ఏ ఏజెస్ గ్యాప్‌లో, ఎన్ని ఏజెస్ గ్యాప్‌లో తను స్టక్ అయింది అని తెలుసుకుంటూ మనం వర్కౌట్ చేసుకుంటూ వచ్చాం. అండ్ లాస్ట్‌లీ నిన్న మనము ట్రామా రిలీజింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చేశాం కదా. సో ఈ ట్రామా రిలీజింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ దిస్. డే 1లో మీరు రాసుకొని ఉంటారు కదా, ఒక పేపర్‌లో పెట్టుకోండి. ఆ పేపర్ పారేయొద్దు ఈ 4 రోజులకి అని చెప్పాను. డే 1లో మీ ఇన్నర్ చైల్డ్‌కి ఒక రేటింగ్ ఇచ్చుంటారు, మీకు గుర్తుంటే గనక. జస్ట్ లుక్, రేటింగ్ ఇచ్చుంటారు. మీరు ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అయిన దానికి సమ్ సార్ట్ ఆఫ్ రేటింగ్ గాని, మీ ఎక్స్‌ప్రెషన్స్ గాని ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి ఇచ్చుంటారు. అండ్ ఈ రోజు ఆ ట్రామా రిలీజింగ్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఈ రోజుకి డిడ్ యూ ఫీల్ ఎనీ డిఫరెన్స్? ఏదైనా తేడాని గమనించారా? లైక్ ఈ పర్సంటేజ్ ఆఫ్ నాకు రేటింగ్ ఇంపార్టెంట్. ఆ డిఫరెన్స్ అనేది రేటింగ్. ఆ రేటింగ్ అనేది ఎలా ఇస్తామో చెప్తాను. నేనేమి నా చుట్టుపక్కల ఏమి మారిపోలేదు. ఓకే. నేను ఇది తెలుసుకోవడం ద్వారా, లేకపోతే ఈ మెడిటేషన్ చేయడం ద్వారా ఏదో అద్భుతాలు జరిగిపోలేదు. నా చుట్టూ ఉన్నవేవి మారిపోలేదు. నా జీవితం కూడా ఏం మారలేదు. బట్ దెర్ ఇస్ సంథింగ్ చేంజ్డ్. ఏదో ఉంది, అది మారింది. కానీ ఆ మారినది ఏది అన్నది భాషకి, భావనకి ప్రకటించేటువంటి స్థితిలో నేను లేను. ఆ మార్పుని, లేకపోతే ఆ రియలైజేషన్ అనొచ్చు. నేను ఒకదాన్ని రియలైజ్ అయ్యాను. ఆ రియలైజ్ అయింది నాకిలా ఉంది అన్న ఫీలింగ్ అయితే అట్‌లీస్ట్ 1% అయినా మనకు కలుగుతుంది. నేను నేర్చుకున్నాను అన్నది ఒక ఎత్తు. అది వదిలేద్దాం. ఎలాగో నేర్చుకుంటాం. మనం చక్కగా ప్రతిరోజు మార్నింగ్ లేచి, నిద్ర లేచి ఇవన్నీ వింటూ, ఓహ్! ఇలా కూడా ఉంటుందా అని అనుకునేది ఒకటి ఉంటది కదా. యూ కెన్ అన్‌మ్యూట్ అండ్ రెస్పాండ్. టైప్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే. సో యూ కెన్ అన్‌మ్యూట్ అండ్ రెస్పాండ్. అండ్ నేను ఇది నేర్చుకున్నాను అన్న దానిది ఒకటైతే గనక, ఇంకా ఇలా నాలో ఈ చిన్న చిన్న చేంజెస్ నేను చేసుకుంటే ఇంకా డీపర్‌గా నేను ఎవాల్వ్ అవ్వగలను అన్నది. డే 1కి ఈ రోజుకి. అంటే మేడం నాకైతే ఏదో స్టక్డ్ ఫీలింగ్ గా అనిపిస్తూ ఉండేది. వినపడుతుందా మేడం? వినబడుతుంది. వినబడుతుంది. నాకు ఏదో లోటులాగా అసంతృప్తిలాగా అట్లా అనిపించేది. ఆ, కొంచెం అన్ని ఉన్నా కూడా ఏం ప్రశాంతత లేకుండా అట్లా కొంచెం అప్పుడప్పుడు అనిపించేది నాకు. హ్మ్. అదైతే నాకు కొంచెం నేను బెటర్ గా చూసుకుంటున్నాను మేడం. ఆ హ్మ్. ఏదో తెలియదు కానీ ప్రశాంతంగా హాయిగా ఉంది. అనిపిస్తుంది. మీరిది థర్డ్ టైమ్ కదమ్మా మీరు చైల్డ్ వర్క్‌కి జాయిన్ కావటము? అవును మేడం. ఇప్పుడు ఫస్ట్ 2 టైమ్స్‌కి దీనికి ఏంటి మీకు చేంజ్ వచ్చిందమ్మా? అంటే నా దృక్పథంలో, నా ఆలోచన విధానంలో నాకు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎలా చూసుకోవాలి అనేది, అది ఇప్పుడు మా అమ్మాయిని అడిగానంటే నేను
అదే మీరు ఒక ప్రశ్న ఏమన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళని ధైర్యం చేసి ఇప్పుడు ప్రెసెంట్ మీరు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ కనుక్కోండి అని చెప్పేసి అంటే, నువ్వు పర్ఫెక్ట్ అమ్మా అని అనింది పాప. వెరీ గుడ్. మా హస్బెండ్ మాత్రము ఆ అప్పుడు నేను నిన్ను మళ్ళీ ఈ లోకానికి తేవాల్సి వచ్చేది, నువ్వు అట్లా డిప్రెస్ అయినప్పుడు అట్లా నాకు కొంచెం బాగా ఇబ్బంది కలిగేది. కానీ ఇప్పుడు నీ అంతట నువ్వే తెలుసుకుంటున్నావు, వెంటనే చేంజ్ అవుతున్నావు అనేది చెప్పారు మేడం. ఓకే. సో ఫస్ట్ 2 అది టైమ్స్ ఇప్పటికి ఆ అనేది వచ్చింది. వెరీ ఆ గుడ్. అది ఇంకొకటి మేడం, నేను నాకు అబ్జర్వ్ చేస్తున్నదైతే ఆ ఎవరితోనైనా మాట్లాడినా కూడా అది సడన్ గా మాట్లాడేసిన తర్వాత రియలైజ్ అవుతున్నాను, ఓ ఇది కాదు, ఇలా కాదు మాట్లాడాల్సిన విధానం అనేది అని చెప్పేసి మళ్ళీ వెంటనే అది తెలుసుకొని మళ్ళీ మామూలుగా మాట్లాడిన దానికి ఇది వరకు మాట్లాడిన దానికి బాడీలో చేంజ్ అబ్జర్వ్ చేస్తున్నాను మేడం. ఆ ఆ అణువుల రిలాక్సేషన్ అనేది బాగా అనిపిస్తూ ఉంటుంది. అదొకటి ప్రశాంతత ఫీలింగ్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్. ఇంకా అండి మీరు మ్యామ్, శైలజ గారు, ఇది సెకండ్ టైం కదా మీరు జాయిన్ కావటం దీనికి? ఇది ఫస్ట్ టైం నేను. సెకండ్ టైం మ్యామ్ ఉన్నారు మీరు 2022లో ఉన్నారు. ఓ, అయితే కానీ డే 1 కి ఇప్పటికి మాత్రం చాలా రిలాక్స్ గా అనిపించింది మ్యామ్. డే 1 ఎస్పెషల్లీ రివర్ ఆఫ్ లైఫ్ బాగా ఇంపాక్ట్ అయ్యాము. దాంట్లో నుంచి చాలా ఎమోషన్స్ బయటకు వచ్చేసింది మ్యామ్. అంటే ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయని కూడా ఐడియా రాలేదు. రాస్తున్న కొద్దీ ఒక్కొక్కటి వచ్చింది. కొన్ని అయితే నేను ఎవరికైతే ఎక్స్ప్రెస్ చేయాలో వాళ్ళకి డైరెక్ట్ గా కూడా చేయగలిగాను. సో రాస్తున్నప్పుడు పర్సన్ ఎదురుగా ఉంటే ఇంక ఇక్కడ ఎందుకు పెట్టడం అని ఎదురుగున్న పర్సన్ కి చెప్పేసరికి ఇంకా చాలా రిలాక్స్ గా అనిపించింది. అందుకే నేను మళ్ళీ అవి రివర్ ఆఫ్ లైఫ్ లో పెట్టలేకపోయాను. మీరు ఎలాబరేట్ గా రాశారని చెప్పారు చూసారా, దట్ ఈస్ ద రీజన్. అది నేను మళ్ళీ మీకు చెప్తానని చెప్పాను. సో అది రీజన్ అన్నమాట. బాగా బర్స్ట్ అయిపోయి ఎమోషన్ అంతా బయట పెట్టేసేసరికి ఇంక ఇక్కడ నాకు రాయటానికి ఏం రాలేదు, రిలాక్స్ అయిపోయేసరికి. సో చాలా రిలాక్స్ గా అనిపించింది మ్యామ్. మెడిటేషన్స్ కూడా బాగా హెల్ప్ అయినాయి. ఇంకా జర్నలింగ్ ఒకటి నేను కొంచెం ప్రాక్టీస్ చేయాలి. స్టార్ట్ చేశారా? ఇంకా లేదు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, చెయ్యాలి. అదే టైం సరిపోవట్లేదు. అండ్ కాకపోతే చేస్తే ఇంకా బాగా ఇంకా ఎన్ని ఉన్నాయో అవి కూడా బయటికి రావచ్చు అన్న కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఏంటంటే అన్ని మైండ్ లోనే పెట్టేసుకుని నాలో నేనే బాధపడుతుండేదాన్ని. ఇప్పుడు అది ఒక్కసారిగా నాకు తెలియకుండానే బయటకు వచ్చేస్తుంది. అదొకటి బాగా అబ్జర్వ్ చేశాను. ధైర్యంగా వచ్చేస్తుంది అనమాట, ఆటోమేటిక్ గా. ఏమనుకుంటారు ఏమో అని లేకుండా బయటకు వచ్చేస్తుంది. సో అబౌట్ మీ అని మీరు అడగమన్నప్పుడు ఫస్ట్ మా హస్బెండ్ నే అడిగాను నేను. ఆయన ఏమన్నారు, ఇండివిజువాలిటీ ఎక్కువ, సిన్సియారిటీ, ఆనెస్టీ బాగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం లేజీ, అన్ప్లాన్డ్ ఉంటది, బట్ డేంజరస్ అని చెప్పారు. 3 మొక్కల్లో. డేంజరస్ ఎందుకని? ఎందుకని అంటే ఏదైనా చెప్పాలనుకుంటే కట్ థ్రోట్ గా చెప్తానంట. అంటే మైండ్ ఇన్ని ఉన్నాయా ఈమెలో కనిపించదు అన్న టైప్ లో ఉంటాయి అంటున్నాను ఆ మాటలు. ఇలా మాట్లాడగలుగుతాను. అదే కఠినంగా చెప్పాను. మరి మీకు అది ప్లస్ మైనస్ అని మీరు అనుకుంటున్నారా? ప్లస్ ప్లస్. ఎందుకంటే నేను అలా చెప్పగలిగాను అంటే అది నాకు కూడా తెలియదు అలా చెప్తున్నానని. సో ఎదుటి పర్సన్స్ చెప్తున్నప్పుడు ఓకే ఇది మనకి ప్లస్ పాయింట్ అని అనిపించింది. బికాస్ అథెంటిక్ గా ఉండగలుగుతున్నాం. సో ఏంటంటే వన్ వి ఆర్ సిన్సియర్ అండ్ హానెస్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా అంత కట్ థ్రోట్ గా వచ్చేస్తుంది తెలియకుండానే. అవును అవును. వెన్ యూఆర్ సిన్సియర్, హానెస్ట్, లాయల్, ఈ 3 ఉంటే ఖచ్చితంగా అథెంటిక్నెస్ అనేది వచ్చేస్తుంది. ఎస్ మ్యామ్, దట్స్ బ్యూటిఫుల్. అది భయం వేస్తున్నప్పుడు నేను చూడాలంటే అసలు ఎదురు పడరు. నేను బయటికి చెప్తున్నాను. మొన్న కూడా ఆయనతో మాట్లాడి బర్స్ట్ అయినప్పుడు ఉండలేకపోయారు, విన్నారు సైలెంట్ గా, అంతే మెల్లగా వెళ్ళిపోయారు. అదే వాళ్ళ దానికి మనము రెస్పెక్ట్ ఇంకా
అదే ఇంకొక 2 days వరకు సైలెంట్ వారే జరిగింది ఇంట్లో. అదే బాగుండింది. జనరలీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని అంటే లైక్ సింప్లీ మనం ఏదో నేర్చుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా ఆ, ఇట్ షుడ్ కంటిన్యూస్ హీలింగ్ ప్రాసెస్. నాలో ఇవి జరుగుతున్నాయి అని మనం అబ్జర్వ్ చేసి వాటికి భాష ప్రకటన ఇచ్చినప్పుడు అద్భుతంగా హీల్ అవుతాయి. ఇంకా ఎంత ఉంది అన్నది మనకు క్లారిటీ వస్తుంది. ఈవెన్ మా పాప కూడా బాగా మోటివేట్ అయిపోయింది. నేను రాస్తున్నప్పుడు ఏంటి డయాగ్రామ్ వేసి రాస్తున్నావు ఓపిక్ గా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే తనకు కూడా నచ్చింది. నేను కూడా డ్రా చేయొచ్చు అని ఇమీడియట్ గా అడిగింది. ఇంకా డ్రా చేసింది, పెట్టింది. సరే మీరు మెసేజ్ పెట్టారు కదా, తను చూసి హ్యాపీగా ఫీల్ అయింది. ఆ, మీ మ్యామ్ కి నేనంటే అంత ఇష్టమో అంటున్నా. వెంటనే నాకు మెసేజ్ పెట్టినందుకు అదే అని. అదే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా డివైడ్ అయిపోయారంట మ్యామ్, అచ్చా. సెక్షన్ కి స్ప్లిట్ అయిపోయారంట. Split 10th కదా ఇప్పుడు. సో ఓకే. ఆ డిప్రెషన్ లో ఉంది. ఓ ఐ సీ. లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాను, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అని. అంటే మీరు కలుస్తారులే మళ్ళీ, స్టార్టింగ్ కదా, ఇప్పుడు అది మైండ్ లో పెట్టుకోవద్దని కొంచెం అట్లా అట్లా చేసి ఇంకా వాళ్ళు ఈవినింగ్ పూట వీడియో కాల్స్ అలా మాట్లాడటం వల్ల కొంచెం రికవర్ అవుతున్నారు. రికవర్ అవుతుంది. Good, good. బాగుండింది మ్యామ్. అది ఇంకా మ్యామ్ ఎవరైనా సో హౌ డిడ్ యూ ఫీల్ ద డిఫరెన్స్ డే 1 కి డే 2 కి? అది ఎలా అంటే నేను ఏదో విన్నాను నేర్చుకున్నాను నా మీద నాకు ఇది వర్కౌట్ చేయడానికి ఇది ఇంత వర్కౌట్ చేయాలా నేను చేయడానికి అంటే కమింగ్ కొన్ని నెలల వరకు మీ చేతిలో బోలెడ్ హోంవర్క్ ఉంటది అనమాట ఎస్ చేయడానికి. మ్యామ్, అలాగే అనిపించింది. సో అలా ఏమైనా అనిపించింది? యా ఎస్ మ్యామ్. మ్యామ్ యా మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్ నాకు ఇంతవరకు అంత ఇది ఉండలేదు. ఇప్పుడు నాకు ట్రస్ట్ ఇష్యూస్ ఉంది అని 100% ఉంది మ్యామ్. నాకు అయితే ఇప్పుడు కనపడింది. దాని ఎలాగైనా బయటపడాలా అని ప్రయత్నం చేయాలని ఉన్నాను మ్యామ్. వెరీ ఇప్పుడు అంతా అర్థమైంది. ఇది 100% ఉంది మ్యామ్ నాకు. ఉంది 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 కాబట్టి ఇంకా ఉన్నాయి కదా నాచరింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ట్రస్ట్ ఇష్యూస్ అది పర్సోనా షాడో ఆ టైప్ లో కూడా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది మేడం. అట్లా ఎందుకంటే ట్రస్ట్ ఇష్యూస్ అండ్ అలాగే ఇప్పుడు మనం లాస్ట్ డే చెప్పుకున్న 3 ఇష్యూస్ ని క్లియర్ చేయాలంటే ఇప్పుడు మేడం అన్నట్టు పర్సోనా షాడో ఇష్యూస్ ఎనిమస్ వీటిని కూడా మనము డీల్ చేసి చెక్ చేసుకోవాలి. ఇదేది ఒక రోజుకి అయిపోయేది కాదు కదా. ఈ రోజు ఇప్పుడు మ్యామ్ ఒకసారి ఇప్పుడు చెప్పారు నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది ఇలా మాట్లాడకూడదు అని. సో దట్ ఈస్ వాట్ పర్సోనా. నేను ఎలా మాట్లాడుతున్నాను ఇప్పుడు నాదైన తత్వంలో నేను మాట్లాడుతున్నానా లేకపోతే నేను వాళ్ళకి అనుకూలంగా ఉండాలని మాట్లాడుతున్నానా అంటే ఒక మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నానా. సో ఒకవేళ మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నట్లయితే లేదా అవతల వ్యక్తిని మాస్క్ వేయకుండా కూడా అవతల వ్యక్తితో నేను మాట్లాడే తీరు ఒకటి ఉంటది. ఆ మాట్లాడే తీరు కొంచెం డిఫరెంట్ గా ఉందని నేను గమనించుకున్నా ఒక్క అడుగు వెనక్కి వేసి మళ్ళీ వెంటనే చేంజ్ చేస్తాను. బికాజ్ ఆ మాట్లాడే తీరు ఇలా ఉందని నాకు తెలిసి కూడా నేను చేంజ్ చేసుకోకపోతే అది మళ్ళీ షాడోని ఫామ్ చేస్తుంది అనమాట. ద సెకండ్ ఆర్కిటైప్ రైట్. ఇట్లా ప్రతి అడుగులో ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అన్నట్టు ట్రస్ట్ ఇష్యూ ఉంది. సో ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూని మనం వర్కౌట్ చేయాలి. అదేమి ఒక ఎక్సర్సైజ్ తోనో లేకపోతే ఒక మెడిటేషన్ తోనో క్లియర్ అయిపోయేది కాదు కదా. ట్రస్ట్ ఇష్యూ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా నమ్మినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఎంత నమ్మినా ఎక్కడో చిన్న అపనమ్మకం అనేది ఆ మనిషి మీద నాకు ఉంది. ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తి మీద అండ్ ఆ వ్యక్తి నాకు కావలసినటువంటి అంత ఆదరణను ఇస్తున్నారు. అది తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, స్పౌస్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు. నాకు కావాల్సిన అటెన్షన్, కేర్ అంతా ఇస్తున్నారు. బట్ స్టిల్ నా లోపల ఎక్కడో వారి పైన ఒక చిన్న ట్రస్ట్ ఇష్యూ ఉండింది. ఓకే. సో ఆ ట్రస్ట్ ఇష్యూ హీల్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళలో మనం చూసినటువంటి గుడ్ పార్ట్ ఏమిటి? గుడ్ పార్ట్ ఏమిటి? వాళ్ళ వల్ల మనము ఆరోగ్యపరంగా గాని ఏమంటారు ఆధ్యాత్మికంగా గాని లేదా భావోద్వేగ పరంగా గాని మానసికంగా కానీ మనం ఏమైనా లాభపడ్డామా? రైట్. ఏవైనా మనకి బెనిఫిట్ అయ్యిందా అన్నది చెక్ చేసుకోవాలి. ఆ బెనిఫిట్ అనేది ప్రస్తుత జీవితాన్ని అది ప్రభావితం చేస్తుందా అని చెక్ చేసుకోవాలి. ప్రస్తుత లైఫ్ ని ప్రభావితం చేస్తుందంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ పర్సన్. ఆ పర్సన్ కి నేను నా లోపల ఎంత ట్రస్ట్ ఇష్యూస్ అలానే ఉంటాయి.
నేను ఆ వ్యక్తికి కృతజ్ఞత తెలుపుతున్నాను అని మనం ఆ కృతజ్ఞతని వీలైతే వాళ్ళ అందుబాటులో ఉంటే తెలిపేయటమే. ఒకవేళ వాళ్ళు బ్రతికున్న వారైతే. బ్రతికి లేరు అనుకోండి, లెటర్ రాసేసి చక్కగా దాన్ని ఫోల్డ్ చేసేసి ఒక ఓపెన్ ప్లేస్ లో ఒక నైట్ ఒక ఓపెన్ ప్లేస్ లో పెట్టేసి వదిలేయటమే. రైట్. సో ఇలా చేయటం వల్ల ఇది ఒక్కసారికి అయిపోయేది కాదు. ఎంత మనం ఆ ట్రస్ట్ ఇష్యూ తీయాలనుకొని ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్ సైడ్ ని ఎంత మనము చూస్తూ మనకే ఏ విధంగా మనము ఆ వ్యక్తి వల్ల లాభపడ్డామని మనకు తెలుస్తున్నప్పటికీ కూడా అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనం ఇన్సెక్యూర్ గా ఫీల్ అయినప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ మన లోపల నుంచి వీళ్ళు ఉన్నారు నా లైఫ్ లో, నేను ఇప్పుడు ఏంటి సెక్యూర్ గా ఉన్నానా లేకపోతే నేను ఇన్సెక్యూర్ గా ఉన్నానా అని మన కాన్షియస్ మైండ్ మన సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది. అలాంటప్పుడు ఏ అంశం పైన ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయో దాని వల్ల ఇంతవరకు మీరేం లాభపడ్డారో చూడండి. ఒకవేళ నేనేం లాభపడలేదు అని అనిపించింది మీకు తెలిసింది అనుకోండి, దెన్ దీన్ని నా జీవితం నుంచి నెమ్మదిగా తీసేయాలి. ఒక ఫార్ములా ఒక ప్రోటోకాల్ పెట్టుకోవాలి. అది ఎవరైనా కానీ మన జీవితంలో మనతో రిలేషన్షిప్ మనం రిలేషన్షిప్ లో ఉన్న వారెవరైనా వాళ్ళు బ్లడ్ రిలేషన్స్ అవ్వచ్చు, నాన్ బ్లడ్ రిలేషన్స్ అవ్వచ్చు, ఒక వ్యక్తి తాలూకా ఉనికి మన జీవితంలో ఒక వ్యక్తి తాలూకా ప్రెజెన్స్ మన లైఫ్ లో మనల్ని ఆధ్యాత్మికంగా కానీ మానసికంగా కానీ భావోద్వేగ పరంగా కానీ మనల్ని ఎదగనివ్వకుండా చేస్తుంది అంటే ఆ వ్యక్తి తాలూకా ఉనికి నుంచి మనం బయటికి రావాల్సినటువంటి సమయం వచ్చింది అని అర్థం. ఆ వ్యక్తి తాలూకా ప్రెజెన్స్ అన్నమాట. జస్ట్ సెకండ్ ప్లీజ్. ఆ వ్యక్తి తాలూకా ప్రెజెన్స్ నుంచి మనం బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు హీలింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్. అదే దీంట్లో ఊబిలో ఉండి నేను ఈ ఊబిలో ఉంటూనే నేను బురదనంతా వదిలించేసుకుంటాను అనుకుంటే కుదరదు. ఊబి నుంచి బయటికి రావాలి, మంచి నీళ్ళలోనికి వెళ్ళాలి, ఆ నీళ్లు మనల్ని శుద్ధి చేయాలి. మంచి నీళ్లు అంటే ఇక్కడ దృక్పథ మార్పు అనమాట. ద వే వి లుక్ అట్ ద థింగ్స్ చేంజ్ అవుతాయి ఎప్పుడైతే ఊబి నుంచి బయటకు వస్తాము. అది ఎవరైనా కానీ. ఓకే. బ్లడ్ రిలేషన్స్ ఆర్ నాన్ బ్లడ్ రిలేషన్. మళ్ళీ ఇక్కడ ప్రశ్న వస్తుంది, కర్మ కదా, కర్మ తీరకపోతే అప్పుడు మనం ఏం చేయగలము అంటే కర్మే. కర్మ ఈజ్ ఆల్సో ఏ చాయిస్ కదా. రైట్. అది ఎవరితోనైనా ఒక బంధాన్ని ఒక బాధ్యతను బంధాన్ని లేకపోతే ఒక సిచ్యువేషన్ ని మనం సఫర్ అవుతున్నాము, ఆ సిచ్యువేషన్ ని అనుభవం పొందాలి, నేను దీన్ని నేను తప్పదు నాకు ఇంకా అని అనుకుంటే తప్పదు అన్నది కూడా మన చాయిసే. రైట్. ఒక పరిపక్వ స్థితి ఉంటుందన్నమాట, ఒక సాచురేషన్ పాయింట్. ఆ సాచురేషన్ పాయింట్ రీచ్ అవ్వగానే ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫార్మ్స్. మనం ఒక పొయ్యి మీద మంచినీళ్ళు పెట్టామనుకోండి మరగబెట్టడానికి, ఎప్పుడైనా గమనించారా? అది మరుగుతున్నప్పుడు బాగా బుడకలు వస్తాయి, అవునా? ఎంతవరకు బుడకలు వస్తాయి? మీరు స్టవ్ మీద పెట్టినంతసేపు బుడకలు వస్తాయా? రావే. ఒక ఎక్స్టెంట్ అయిన తర్వాత నిశ్శబ్దంగా ఉంటది, అవునా? వాట్ ఈస్ దట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ప్రతిదానికి కూడా వాటర్ ఎస్పెషల్లీ మన బాడీ అంతా వాటరే కదా కదా. జలాన్ని మనం 99 డిగ్రీస్ వరకు హీట్ అయితే గనక అది బుడకలు వస్తూ వేడెక్కుతుంది ఆ నీళ్లు. 99 డిగ్రీలు పూర్తయిన తర్వాత వెంటనే ఆ బుడకలు వచ్చేది ఆగిపోతుంది, ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్. ఎవాపరేట్ అంటే తెలుసు కదా, ఆ నీరంతా ఆవిరవుతుంది, ఇంకా అది మరిగిన టెంపరేచర్ వరకు మరిగేసింది, సాచురేషన్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు మారాలి. రైట్. మారాలి. ఇట్ ఈస్ ద కీ. ఇది చేంజ్ అన్నమాట, ఎక్కడ మారాలి అని. సో ఇంకా నా వల్ల కాదు స్టార్టింగ్ లోనే అబ్బా నేను భరించనబ్బా అని అనుకుంటే అది పారిపోవడం. బట్ కొన్ని సంవత్సరాల వరకు లేకపోతే కొన్ని నెలల వరకు ఆ పర్టికులర్ ట్రామాని లేకపోతే ఒక సందర్భాన్ని మనం ఫేస్ చేసిన తర్వాత ఇది నన్ను ఏ విధంగానూ ఆధ్యాత్మికంగా శారీరకంగా భావోద్వేగపరంగా ఇది నన్ను ఉన్నతీకరణ చేయనివ్వట్లేదు, అది ఏదైనా. ఓకే. సో దాని నుంచి నన్ను నేను బయటికి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? కొన్నిసార్లు నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి అంటే ఎవరు వస్తారు సపోర్ట్ చేయడానికి? ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోవాలి అంతే.
కదా. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఒంటరి నడకంట. నేను నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళటం వలన ఆ టైంలో ఎక్కువ నా నా ఎడ్యుకేషన్ బుక్స్ తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఎక్కువ చదివేదాన్ని, ఎక్కువ శ్రీశ్రీ గారి పుస్తకాలు చదివేదాన్ని. సో అక్కడ మాకు లైబ్రరీ ఉండేది హాస్టల్. సో అక్కడ ఒక ఒక సెంటెన్స్ చదివాను అనమాట. విద్య ఒక వ్యక్తికి ఒంటరి నడకని బోధిస్తుంది అని. సో ఆ విద్య అని అంటే నేనేమనుకున్నాను, నేను చదువుకునేది నాకెందుకు ఒంటరి నడక నేర్పిస్తుంది అన్నప్పుడు దెన్ స్టార్టెడ్ మై జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. సెల్ఫ్ డిస్కవరీ అంటే విద్య అంటే అసలు ఏమిటి అంటే యా విద్య విముక్త అని అంటారు. ఏ విద్య అయితే మనల్ని విముక్తుల్ని చేస్తుందో అలాంటి విద్య నీకు ఒంటరి నడకని నేర్పుతుంది. ఓకే. సో ఎవ్వరూ రారు, మనది మనమే అప్పో దీపో భవ అన్నట్టు మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి. అండ్ యు ఆర్ సోల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ 4 days ఆర్ 5 days సెషన్ ఏంటంటే నిన్ను నువ్వు ఏ విధంగా ఉన్నతీకరించుకోవచ్చు, ఏ భాగాలలో ఉన్నతీకరించుకోవాలి. ఉన్నతీకరించుకోవడం అంటే కేవలం ఆర్థికంగానే కాదు, శారీరకంగానే కాదు, ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు ఉన్నతీకరించుకోవాలి. అంటే నీలో ఎక్కడ నీకు నువ్వే నీ చిన్నతనం నుంచి నీ అంతటి నువ్వే పెట్టుకున్నటువంటి మలినాలు ఏమిటో తెలుసుకోవాలి. ఆ మలినాలు కొన్ని మనంతట మనం పెట్టుకున్నవి, కొన్ని బయట నుంచి వచ్చినవి అనమాట. కొన్ని బయట నుంచి వచ్చినవి, కొన్ని బయట నుంచి వచ్చినవి అంటే సొసైటీ నుంచి వచ్చినవి, తల్లిదండ్రుల నుంచి వచ్చినవి, మన ఫ్రెండ్స్ నుంచి వచ్చినవి, ఇవి బయట నుంచి వచ్చినవి. ఓకే. ఇవి కాకుండా రైట్ ఇంకొన్ని మలినాలు కూడా మన ఇన్నర్ చైల్డ్ లో బ్లాక్స్ గా మనం తెచ్చుకుంటాం. వాటినే ఫాదర్ అండ్ మదర్ ఓన్స్ అని అంటాం. మన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి గాయాలు అని అంటాం, లేదా దీన్ని యాన్సెస్ట్రల్ ట్రామా అని కూడా అంటారు. బికాస్ యాన్సెస్ట్రల్ ట్రామా, యాన్సెస్ట్రల్ హీలింగ్ అనేది ఇట్స్ ఎ లాట్ ఆఫ్ బిగ్ ఓషన్. అది మహాసముద్రం లాంటి సబ్జెక్ట్ అనమాట. ఓకే. బట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రోజు డే 5 యాజ్ అ సెడ్, ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ జర్నీలోకి వెళ్తాము అని అన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ హూ రేజ్డ్ your voice and shared your heart. Okay. And I wish remaining people కూడా మీరు ఈ 4 days ఏం మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, మధ్యలో మనకు గ్యాప్ వచ్చింది, టోటల్ 5 days కదా, మీరేం ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు ఏం రియలైజ్ అయ్యారు, ఎక్కడ వర్కౌట్ చేయాలన్నది మీకు తెలిసింది అనేది ఫస్ట్ భావ ప్రకటన చేయాలి. బికాస్ యాజ్ అ సెడ్ ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ అంటే ఏదో టెక్నికల్ నేర్చుకున్నానా, మెడిటేషన్ చేశానా, అది కాదు. రైట్. ఇట్ ఈస్ అ హీలింగ్ థెరపీ. మాట్లాడాలి. ఓకే. సో మాట్లాడినప్పుడు వి ఐడెంటిఫై, మన కాన్షియస్నెస్ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. తద్వారా మన ఇన్నర్ చైల్డ్ తను నన్ను రికగ్నైజ్ చేసింది అని స్పందించడం మొదలు పెడుతుంది అనమాట. ఓకే. సో ఇవాళ మనం చేయబోయేటువంటి ఎక్సర్సైజ్ ఏమిటంటే, మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ట్రామాస్ ని తెచ్చుకుంటాం అనమాట. ఆ ట్రామాస్ తల్లి నుంచి వచ్చినవి అవుతాయి, తండ్రి నుంచి కూడా వచ్చేవి అవుతాయి. ఓకే. సో బిఫోర్ ఈ రోజు నేను మీతో ఈ ఎక్సర్సైజ్ అండ్ ఈ థెరపీ ఓకే చేయడానికి ముందర ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు స్పీక్. వాట్ డిడ్ యు లర్న్? ఆల్రెడీ ముగ్గురు మాట్లాడారు. ఓకే. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడితే దట్ వుడ్ బి బెటర్. అండ్ నెక్స్ట్ చేయబోయే ప్రాసెస్ కి మీకు సపోర్ట్ అవుతుంది అనమాట. జస్ట్ అట్లీస్ట్ రేజ్. ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్. నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను మ్యామ్. పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు అందరు చెప్తున్నారు కదా, అందరు మేడమ్స్ చెప్పినట్టు సేమ్ అలాంటివి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మ్యామ్. మాట్లాడి కొంచెం కోపం తగ్గినట్టు అనిపించింది మ్యామ్. వెరీ గుడ్. మెడిటేషన్ కూడా యూజ్ అవుతుంది మ్యామ్ నాకు. ఇంకా తెలుసుకుంటున్నాను మెడిటేషన్ లో నాకు కనబడ్డ వాటి అన్నింటి కొంచెం మిమ్మల్ని అడిగేసి అదేంటి అన్నది కొద్ది కొద్దిగా వస్తుంది మ్యామ్. వెరీ గుడ్. వెరీ గుడ్. మరి ఎక్కడెక్కడ నా వర్కౌట్? వ్యూలో కాకుండా వాళ్ళ వ్యూలో కూడా ఉండి ఆలోచిస్తున్నాను. అంతకుముందు కొంచెం మీరు అన్నారు కదా మేడం, అత్తయ్య వాళ్ళ సైడ్ నుండి అలా ఉంటది కదా మేడం, పిల్లల లోపల మనకు వాళ్ళది కనబడుతుంటది కదా, అప్పుడు కోపం వస్తా ఉంటది. ఇదివరకు అనేదాన్ని, ఇప్పుడు అన్నట్లే ఈ 4 days నుండి నేను ఏదైనా ఉంటే ఇదంతా వాళ్ళదే, ఇదంతా చెప్పినట్టు వినరు, అదొక కోపం ఉంటది మేడం నాకు వాళ్ళ మీద. ఓకే. చాలా మొండిగా ప్రవర్తిస్తుంటారు కదా మేడం. అవునవునవునవును. మన మన సఫరింగ్ కి ఇంకెవరినో మనము ప్రొజెక్ట్ చేసేస్తా ఉంటాము. అలా కాదు అని మీరు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. తీసుకోవచ్చా మేడం అలా? ఇప్పుడు వాళ్ళని అనకూడదు అని? అనకూడదు, అనకూడదు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అధర్మంగా అన్యాయంగా వస్తున్నప్పుడు అవతల వ్యక్తి ఖచ్చితంగా ఖండించాలి.
ఓకే మ్యామ్. ఆ మిగతా కోపం అనేది ఉంది మ్యామ్ వాళ్ళ మీద. వాళ్ళంటే ఎలా ఉంటుందంటే మా అత్తయ్య వాళ్ళైనా ఆడపడుచులు వాళ్ళు ఎలా ఉంటారు, నన్నైతే యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ ఫ్యామిలీ అంతే, నేను ఒకదాన్నే వేరే అన్నట్టు చూస్తారు మేడం. వాళ్ళ టాపిక్ వస్తే మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది మేడం నాకు. అదే మ్యామ్, కొన్నిటిని మనం నేర్చుకోవడానికి కూడా వస్తాయి అన్నమాట. ఆ ఆ, నేర్చుకునే ప్రాసెస్ లో మనం దేని వల్ల అయితే సఫర్ అవుతున్నామో, ఏ వ్యక్తుల వల్ల అయితే సఫర్ అవుతున్నామో వాళ్ళని మానసికంగా తీసేయాలి. మన మనసు నుంచి, ఆలోచన నుంచి మానసికంగా ముందు తీయాలి. వాళ్ళని ఫిజికల్ గా మన జీవితం నుంచి బయట పెట్టలేం కదా. అవును అవును మ్యామ్. రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రయారిటీ ఇవ్వడం తగ్గిపోవాలన్నమాట. ఎందుకు కోపం వస్తుంది నాకు, ఈ కోపం వల్ల నేనేం తెచ్చుకుంటాను, నాకేం వస్తుంది, ఈ కోపం నాకు గుడ్డా బ్యాడా, రైట్? ఓకే ఏమైనా వస్తుంది. ఈ 2-3 క్వశ్చన్స్ వేసుకోవడం ద్వారా ఒక 3 to 4 టైమ్స్ తర్వాత కోపం వచ్చిన ప్రతిసారి ఈ 2-3 క్వశ్చన్స్ వేసుకోవడం ద్వారా స్లోలీ ప్రయారిటీ ఇవ్వడం తగ్గించేస్తారనమాట. మీరు ఓకే ఓకే మ్యామ్. ట్రై దిస్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఇది ఎన్ని డేస్ మేడం ఇలా, మన ఫస్ట్ డే నుండి ఇలా ఉన్నాయి కదా మేడం. ఇప్పుడు మన పాస్ట్ లైఫ్, ఫస్ట్ అడల్ట్ సెల్ఫ్ తోని హైయర్ సెల్ఫ్ తోని కనెక్ట్ అవ్వడం, నెక్స్ట్ గార్డెన్ ఉంది, తర్వాత మెడిటేషన్ ఇచ్చారు. ఇప్పుడు అవును మనం 3 మెడిటేషన్స్ వచ్చాయి. ఇప్పుడు డే అవును. లో మనం స్టార్ట్ చేయడం ఎలా మేడం? ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలా? టైం చాలా తీసుకుంటది కదా మ్యామ్. బెటర్ అంటే మనకు చాలా టైం ఉంది కదా, కాబట్టి టేక్ యువర్ టైం. ఫస్ట్ నుంచి చేయండి, లేకపోతే ఇప్పుడు చేస్తున్నప్పుడు మీకు మంచిగా అనిపించింది, నాకు అర్థమైంది ఎక్కడ నేను హీల్ అవ్వాలి అన్నది, అప్పుడు యూ స్టార్ట్. ఎక్కడైతే ఇప్పుడు ఎండ్ అవుతుందో అక్కడి నుంచే మొదలు పెట్టండి. ఫర్ రెఫరెన్స్ గో బ్యాక్ అండ్ ఈ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు. ఎక్కడైనా నేను మిస్ అవుతున్నానా అన్నది చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టచ్చు అనమాట. అలా చేయొచ్చు. డైరెక్ట్ ట్రామా హీలింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చా మేడం? డైరెక్ట్ చేయొచ్చు. మీరు డే 1 నుంచి రోజు వస్తున్నారు కదా, కాబట్టి అవును మ్యామ్. చేయొచ్చు అనమాట, అంటే చేయొచ్చు. ప్రతిసారి మనం హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అయిన తర్వాత చేయాలి అన్నది ఏం ఉండదు కదా మేడం రూల్? ఏమి లేదు. ఎప్పుడు మీరు గెట్ బ్యాక్ అంటే ఫస్ట్ కి వెళ్తారంటే, నాకెందుకు ఇలా జరుగుతుంది ఈ ప్యాటర్న్, నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళండి. ఫస్ట్ నుంచి ఆ ఒక్క ప్యాటర్నే దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ, అంటే అదొక్కటే ఇంకేమి లేదు, ఇది నాకు ఎక్కడ తగులుతుంది, ఎక్కడ బ్లాక్ అయింది అని దాన్నే ఫోకస్ చేసుకుని వర్కౌట్ చేయడం ద్వారా అప్పుడు మీరు ఫస్ట్ నుంచి వచ్చిన లాభం ఉంటుంది అనమాట. చూసుకుంటారు. ఓకే ఓకే మ్యామ్. ఇవి అన్ని మనం కూర్చొని గ్రౌండింగ్ లోనే ఉండి చేయాలి మ్యామ్ ఈ మెడిటేషన్స్ అన్ని? గ్రౌండింగ్ లోనే ఉండి చేయాలి మా, చేయాలి. ఓకే. అంటే కాళ్ళు పైన పెట్టడం, పడుకొని చేయడం అలాంటివి చేయకూడదు? గ్రౌండింగ్ అంటే మనము ఒక ప్రక్రియని చేయటానికి ముందర కనీసం 15-20 నిమిషాల ముందరైనా ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండగలగాలన్నమాట. మన ఎనర్జీ గ్రౌండెడ్ గా ఉండాలి. ఇప్పుడే నేను గబగబా ఏదో పని చేసి వచ్చాను, అమ్మాయ ఖాళీ అయిందని కూర్చుండకూడదు అనమాట. అలా ఓకే మ్యామ్. అంటే మన కాళ్ళు నేల కానాలి అన్నది లేదు? అలా ఏం లేదు. అలా ఏం లేదు, పడుకొనైనా చేయొచ్చా మ్యామ్ అయితే? చేయొచ్చు మ్యామ్, హ్యాపీగా ఓకే పడుకునైనా చేయొచ్చు. ఎస్. ఓకే. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, ఎనీవన్, లేదా మనం ఇవాళ ప్రాసెస్ ని మొదలు పెడదాం. Yeah, hi ma'am. హలో. Yeah, first, I can identify the issues, ma'am. What exactly the child issues అనేది, the trust issues and intimacy issues అనేది నాకు అర్థమైంది. ఇంకా సెకండ్ థింగ్ వర్కౌట్, అది నేను జనరల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ మెడిటేషన్ అయితే కంప్లీట్ చేశాను. దాంట్లో కనెక్ట్, ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయింది. అండ్ దిస్ డ్రామా హీలింగ్ కూడా అది చేయలేదు మ్యామ్. ఈ రెండు నేను చేస్తాను. బట్ ఫస్ట్ అది ఐడెంటిఫై చేయటం, ఇంటిమేసీ అనేది, అది ట్రస్ట్ అనేది, అది గుడ్ థింగ్ మ్యామ్. ఫస్ట్ మై సెల్ఫ్. యా, ఎక్కడెక్కడ మనము వర్కౌట్ చేయాలన్నది వర్కౌట్ చేయాలనేది, అది నాకు అది ఇప్పటిదాకా తెలియదు. బట్ అది మీరు నాకు చేసిన వర్కౌట్ లో నాకు క్లియర్ గా అర్థమైంది. అర్థమైంది. సో యూ గాట్ ఎ పాయింట్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. యా యా ఐ కెన్. దట్స్ థ్యాంక్ యూ మ్యామ్. యా, థ్యాంక్ యూ సార్. ఎస్, డూ యూ హ్యావ్ ఎనీవన్ అండి, లేదా స్టార్ట్ చేసుకుందాం? ఓకే, సో లెట్ మీ బిగిన్ విత్ టుడేస్ ఎక్సర్సైజ్. ఈ రోజు మనం చేయబోయేటువంటి ఆ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇట్స్ అ టైమ్ లైన్ థెరపీ అంటారు. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ దిస్.